హై హై. మ్మ్. సో ఇద్దరం మ్యాడ్ స్క్వేర్ చూసినాం. సో లెట్స్ డిస్కస్. రైట్. ఎట్లా అనిపించింది? సో నాకైతే ప్యూర్ ఫన్. అంటే ఫస్ట్ది మోర్ ఆర్గానిక్ గా అనిపించింది నాకు. ఇది ట్రైలర్ చూసినప్పుడు చెప్పారు ఇది కొంచెం ఫోర్స్ ఫిట్ సీక్వెల్ లాగా ఉంది అని చెప్పి. మ్మ్. బట్ లక్కీలీ కామెడీ బాగా వర్కౌట్ అయింది నాకు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం మధ్యలో స్లో అని డౌన్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది కానీ లడ్డు ఫాదర్ క్యారెక్టర్ అయితే లాగేశారు మొత్తం. యా. స్ట్రేంజ్లీ ఈసారి డిడి నుంచి ఎక్కువ అంటే ఉంది కానీ ఏమో వీళ్ళిద్దరు ఎక్కువ డామినేట్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతేలే. యా. విష్ణు అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా, మ్మ్. వాళ్ళిద్దరిదే ఎక్కువ డామినేటింగ్ ఉంది వీళ్ళందరికన్నా. యా యా. అంటే బేసికలీ స్టోరీ బట్ అంతా ఓవరాల్ విష్ణు చుట్టే కాబట్టి. రైట్ రైట్. మ్మ్. నాకు యాక్చువల్లీ వెన్ కంపేర్డ్, అంటే నువ్వు రెండు కంపేర్ చేసుకుంటే మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్, నాకు మ్యాడ్ ఈవెన్ మోర్ ఫన్ అనిపించింది. అంటే బేసికలీ బికాస్ ఇట్ వాస్ కాలేజ్. రైట్ రైట్. అది ఎగ్జాక్ట్లీ అది నా నా ఫీలింగ్ కూడా అదే. మ్యాడ్ స్క్వేర్ కంపేర్ చేస్తే నాకు మ్యాడే కొంచెం బాగా ఉంటది. అంటే ఎక్కువ కనెక్ట్ అవుతావు నువ్వు కాలేజ్ ఎగ్జాక్ట్లీ. లైఫ్. అండ్ అది చాలా ఆర్గానిక్ ఉంటుంది. ఇంకా ఇది కొంచెం ఇది తెచ్చి పెట్టుకున్న ఇది లాగా ఉంది కానీ. మోర్ ఆఫ్ జాతిరత్నాల రూట్ తీసుకుంది. అంటే లైక్ త్రీ ఫ్రెండ్స్ అగైన్ గెటింగ్ స్టక్ ఇన్ రైట్ క్రైమ్ యాంగిల్ టైప్ లో అనిపించింది. అండ్ రైట్ నువ్వు అన్నట్టు లడ్డు అండ్ లడ్డు ఫాదర్ క్యారెక్టరే మేజర్ డామినెన్స్. ఇంకా వీళ్ళ ముగ్గురులో రైట్. చూసుకుంటే డిడి క్యారెక్టర్ డామినెన్స్. డిడి ఆబ్వియస్లీ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు కూడా డిడి క్యారెక్టర్ సంగీత అసలు సూపర్ మామూలుగా కాదు. యా, ఆ బట్ టైమింగ్. లక్కీలీ ట్రైలర్ వచ్చినప్పుడు మనం అనుకున్నది అయితే అవ్వలేదు. మనం హ్యాంగ్ ఓవర్ కి డేసీ ట్విస్ట్ ఇచ్చి ఏదో తీస్తున్నాడు అన్న ఫీలింగ్ లో అనుకున్నాం కానీ యా యా. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు ఇందాక అన్నట్టు లైక్ నాకు కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించింది. ఎందుకు అనిపించిందో తెలియదు కానీ కొంచెం డ్రాగ్ అనిపించింది. బట్ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. రైట్. నీకు ఎస్పెషలీ. ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ సేమ్ సేమ్ ప్రాబ్లం నాకు కూడా. ఎందుకు అనేది నేను చెప్పలేకపోతున్నా. బట్ ఈ ఏంది ఇట్లా పోతుంది పోతుంది అన్న ఇదిలో ఉంది అంతే. యా. ఫన్ మూమెంట్స్ ఉన్నాయి కానీ యా ఎస్పెషలీ అదొకటే. లడ్డు పెళ్లి సీక్వెన్స్ అంతా నాకు ఫన్ బాగా జనరేట్ అయింది అనిపించింది. రైట్ రైట్. ఆ మ్మ్. ఫన్ విషయం చెప్పుకుంటే ఫస్ట్ పార్ట్ లో డార్క్ హీరో పెద్ద డార్క్ నా కొడుకు సార్ అని ఆడిది ఆడిది సూపర్ ఉంటది. ఎస్పెషల్లీ పెళ్లిలో ఆడి ఆల్మోస్ట్ పెళ్లి రిసెప్షన్ టైంకి రిసెప్షన్ పిల్లల్ని టైంలో. ఎత్తి యా. పడేస్తుంటాడు చూడు కింద. పిల్లల్ని ఎత్తి పడేసి ఎంజాయ్ చేస్తుంటాడు. దానికి మళ్ళీ వెనకాల లడ్డు వాయిస్ ఓవర్ దా సూపర్ ఉంటది. మ్మ్. ఆ ఆ క్యారెక్టర్ చేసిన అతను కూడా సీన్స్ బాగా పడ్డాయి. ఆ ఎప్పుడెప్పుడైతే అండ్ క్లైమాక్స్ లో నువ్వు చెప్పినట్టయితే ఆ డార్క్ సైడ్ బయటకు వచ్చి పొడుస్తావా పొడు 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 ఆడికి ఆడే పొడుచుకుంటుంటాడు. అది బాగా ఫన్. అంటే నాకు చెప్పా కదా, ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ బాగా ఫన్ అనిపించింది. రైట్ రైట్ రైట్. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా ఫాస్ట్ గా వెళ్తుంటది యా యా ఫస్ట్ హాఫ్ ఎగ్జాక్ట్లీ. కన్నా. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఫాస్ట్ గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో స్పీడ్ బ్రేకర్స్ మళ్ళీ ఒక సాంగ్ అనిపించింది. ఏది వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. ఆ ఆ సాంగ్. ఆ సాంగ్ అన్నెసెసరీ. వాళ్ళు సీన్ మా నార్మల్ సీన్ లా తీసేసున్నా అయిపోయేది. బట్ డైరెక్ట్. బట్ చల్తా అది నడిచిపోయింది. నడిచిపోయింది. బట్ అది పెద్ద స్టిల్ నాకు బ్లాకర్ లాగైతే అనిపించలేదు. అనిపించలేదు. అంటే లైక్ ఆల్మోస్ట్ 3 ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి సినిమాలో నువ్వు కన్సిడర్ చేస్తే. ఆ, అవును అవును. దాంట్లో స్వాతి మూడు. రెడ్డి ఈజ్ ఆల్సో లైక్ ఓకే ఫేమస్ అయింది కాబట్టి స్టిల్ చెల్తా అనిపించింది. కానీ ఎస్పెషల్లీ ఆ పోలీస్ డ్రెస్ సాంగ్ అనవసరం అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ప్రియాంక సాంగ్ కూడా చెల్తా. నాట్ రైట్. నెసెసరీ బట్ స్టిల్ ఓకే అనిపించింది. కమింగ్ టు అదే క్యాస్ట్. మనం అనుకున్నట్టుగా అంటే నీకు లీడ్ యాక్టర్స్ పరంగా చూసుకోవాలనుకుంటే మళ్ళీ డిడి ఆల్ ద వే అగైన్. అంతే. అంటే బాబు బేసికలీ నితిన్ కి ఇంకా మనోజ్ క్యారెక్టర్ కి రెండు ఎక్కువ పడలేదు. రైట్ పడలేదు. రైట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫస్ట్ పార్ట్ లో నాకు రామ్ నితిన్ ది బాగా ఇష్టం. ఆ కైండ్ ఆఫ్ నాటినెస్ ఉంటుంది చూడు మనోజ్ క్యారెక్టర్ అది. నాకు బాగా అది అది మిస్సింగ్ ఇందులో చాలా మిస్సింగ్. అంటే ఇక్కడ బేసికల్లీ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ చెప్పుకుంటా ఉంటాడు చూడు, అందరిని పిలిపించి ఆంటీలు నా బ్రేకప్ స్టోరీ ఇది. ఆ రైట్ టైప్ క్యారెక్టర్ పడింది బేసికల్లీ మనోజ్ కి. రైట్. అండ్ ఉమ్. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లడ్డు క్యారెక్టర్ చేస్తున్న విష్ణు అండ్ వాళ్ళ ఫాదర్ అయితే అల్టిమేట్ గా వాళ్ళే డామినెన్స్ వాళ్ళిద్దరిది మొత్తం. సూపర్ బర్త్డేలే రెండు. ఫన్ ఆ, కూడా వాళ్ళిద్దరిది బాగా జనరేట్ అయింది.
రైట్. ఈయన పక్కన పెడితే ది మోస్ట్ సర్ప్రైజింగ్ నాకు శుభలేఖ సుధాకర్ గారిది. మొన్న కోర్ట్ సినిమా చూసి అందులో ఆయన చేసిన క్యారెక్టర్ చూసుకొని ఇందులో ఆయన చేసిన క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఆ సీన్ అందరు నా సిల్కులింగ్ మీద పడతారేట్రా అని చెప్పి, అది కంప్లీట్ కాంట్రాస్ట్. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఆ క్యారెక్టర్. అంటే అంటే బేసికలీ కామెడీ విలన్ కి స్టిల్ అంత రైట్. ఫన్ జనరేట్ చేయడం అనేది, అంటే ఇంట్రొడక్షన్ కూడా బాయ్ అంటే కాదు బాబాయ్ అంటారు, అది బాగా బాబాయ్. పడింది. అది బాగా పడింది అండ్ సీన్. అండ్ సునీల్ అయితే సూపర్. ఎస్పెషల్లీ సునీల్ దాని క్యారెక్టర్ లో అలా ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారు చూడు, నేను కత్తి నీ గుండెల్లో పొడిచి పేగులు తీసి, అది రిపీట్ అది రిపీట్ చేసే ప్రాసెస్ లో మళ్ళీ పాత సునీల్ బయటకు వస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మాట్లాడే తీరు. అంటే బేసికలీ నేను సునీల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ కి కూడా, సో ఇట్ వాస్ సర్ప్రైజ్. అండ్ నువ్వు అన్న సీన్ కూడా లైక్ లాస్ట్ కి ఇంకా సునీల్ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి చూడు, అది రైట్. హైలైట్. అండ్ వాళ్ళ ఫాదర్ తో కూడా ఒక రోజంతా గడుపుతాడా, అది కూడా బాగా పడింది ఆ సీన్. సీన్స్ కూడా బాగుపడ్డాయి. అండ్ అండ్ ఇందులో ఇది బాగా యూజ్ చేసుకున్నాడు. ఏది, నువ్వు నువ్వు ఒక మాట చెప్తే ఆ క్యారెక్టర్ ఆపోజిట్ గా చేస్తుంది ఆపోజిట్. కాబట్టి ఇది బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు. నాకు అది ఎక్కడ బాగా వర్కౌట్ అయిందంటే లాస్ట్ లో మనోజ్ కెలుగుతా ఉంటాడు చూడు మనోజ్ వెళ్ళిపోయేటప్పుడు, గెలికే అది మనోజ్ బాగా గెలికే పడింది. సూపర్ అసలు. అది చాలా హైలైట్ ఉంటది. అడు మామ మామ ఇంకొకటి మామ ఇంకొకటి మామ బాగా నీకు తెలియదు, నేను నేను చూస్తా అని చెప్పి కదిలియంగానే అది అది బాగా చాలా బాగా పడింది. వర్కౌట్ అయింది. యా. అండ్ కమింగ్ టు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. సో Hmm. అంటే స్టోరీ వైజ్ లాజిక్లెస్ లాగా రాసుకున్నాడు కానీ ఆ, ఎక్కడో డ్రాప్ అయింది అనిపించింది సినిమా నాకు. అంటే మ్యాడ్ లో నీకు 100కి 100 పడ్డాయి అనుకో పంచెస్, ఇక్కడ లెట్స్ సే 100కి 80 వరకు సక్సీడ్ అయ్యాడు అనిపించింది. రైట్, రైట్. కొన్ని కొన్ని నీకు ఓకే, నీకు అంత నవ్వు నవ్వు తెప్పి సో కమింగ్ టు మ్యూజిక్, బీమ్స్ మళ్ళీ కుమ్మేశాడు యాక్చువల్లీ నన్ను అడిగితే. బీమ్స్ బాగిస్తున్నాడు ఈ మధ్య. సో నెక్స్ట్ చిరు మూవీ ఉంది, చూడాలి. సూపర్ సూపర్. మ్మ్. బట్ ఇందులో సాంగ్స్ అన్వాంటెడ్ అనుకున్నాం కానీ సాంగ్స్ యాక్చువల్లీ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అంటే వినడానికి బాగున్నాయి, బట్ ఆన్ స్క్రీన్ అన్నెసరీ అనిపించింది అంతే రైట్, సాంగ్స్ రైట్. వరకు. సో కరెక్ట్. అండ్ సో ఓవరాల్ గా నన్ను అడిగితే ఇఫ్ యూ గో విత్ అ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ యుల్ ఎంజాయ్. సూపర్ గా, మామూలుగా కాదు. అంటే విడిగా కూడా పీపుల్ విల్ ఎంజాయ్, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా మాక్సిమం ఇక్కడ ఫ్యామిలీస్ వెళ్ళే వచ్చారు. యా యా, ఇక్కడ నేను చూసినప్పుడు అంతేలే. రియాక్షన్స్ చూసినప్పుడు అయితే ఓకే, దే ఆర్ ఎంజాయింగ్ అలాట్. అంటే లాజిక్స్ ఏం పట్టించుకోవట్లేదు మీకు. ఇంత వీక్ మొత్తం స్ట్రెస్ లో ఉండి వీకెండ్ సినిమా వెళ్ళి కూర్చొని నవ్వుకుంటా అంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. వెళ్ళిపోయి అంతే. కూర్చొని ఇట్ విల్ జనరేట్ ఫన్. అంటే బేసికలీ హైప్, ఐ మీన్ సీక్వెల్ హైప్ కూడా ఉంది, ప్లస్ రైట్. అంటే లైక్ వెన్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ ఈవెన్ దెన్ స్టిల్ డీసెంట్ హ్యూమర్ ఉంది ఈ సినిమాలో కూడా, నవ్వుకోవచ్చు. లేదనట్లేదు, బట్ మనకి రిఫరెన్స్ ఫస్ట్ది కాబట్టి అది బాగా కనెక్ట్ అయ్యింది దీనికన్నా. అంతే. యా, సో ఇది కూడా ఎంజాయ్ చేస్తాము. రైట్. సో యా, హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు ఒకసారి అయితే. అన్డౌటెడ్లీ. మ్మ్. చలో అయితే, ఓకే. బాయ్. చలో దెన్. బాయ్ బాయ్.